ఈ విధంగా మథురా నగరం నుంచి బలరాముడు రేపల్లెకు వెళ్ళాలి అనుకున్నాడు. సరే, కృష్ణుడితో చెప్పాడు. కృష్ణుడు, అన్నయ్య నాకు కూడా రావాలనుంది, కానీ ఇప్పుడు పరిస్థితుల్లో నేను రాలేను, నువ్వు హాయిగా రేపల్లెకు బృందావనానికి వెళ్ళి రావాల్సిందే అని చెప్పి అన్నాడు. ఒకానొక రోజు బలరాముడు చాలా సంతోషంతో రేపల్లెకు బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరేటప్పుడు ఏం చేశాడంటే, సహజమైనటువంటి వేషం, రాజవేషం కాకుండా, రాజాలంకారాలతో కూడినటువంటి వేషం కాకుండా, గోపబాలకులతో ఎలాగైతే ఆవులు మేపేటప్పుడు ఎటువంటి వస్త్రధారణ చేశాడో అటువంటి వస్త్రధారణ చేసి ప్రయాణమైనాడు బృందావనానికి. ఎందువల్లంటే, ఎక్కువగా బృందావనంలో సంచరించేటువంటి వాళ్ళందరూ ఎటువంటి వస్త్రధారణ ఉంటుందో అటువంటి వస్త్రధారణ ఉంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ గుర్తుపట్టేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆవులు కానీ, మామూలుగా అయితే పశుపక్ష్యాదులు, గోవులు ఇవన్నీ కూడా మనుషుల్ని గుర్తుపడతాయి. కృష్ణ బలరాములు ఆ బృందావనంలో ఆవులను మేపేటప్పుడు ఉన్నటువంటి వస్త్రధారణతో పోతే ఆ పశువులు, పక్షులు అన్నీ కూడా గుర్తుపట్టి ఆప్యాయతగా వస్తాయి. ఒకవేళ మనుషులంటే గుర్తుపడతారు అనుకోండి, రాజైనాడని, పశుపక్షాదులు కూడా గుర్తుపట్టాలి కదా. అక్కడ తిరిగినటువంటి, సంచారం చేసినటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి జంతువులన్నిటికి కూడా ఆ బలరామకృష్ణులు అంటే అత్యంత ప్రేమ ఉన్నది కాబట్టి ఆ గోపబాలకుడి వేషంలోనే బయలుదేరాడు బలరాముడు. సరే, ఒకానొక శుభముహూర్తంలో బయలుదేరి ప్రయాణం చేసి ఆ నందవ్రజానికి చేరాడు. బలరాముణ్ణి చూడంగానే పరమానంద భరితులైనటువంటి ఆ యొక్క గోపకులందరూ కూడా ఎంతో సంతోషంతో, ఆనందంతో ఆ బలరామస్వామికి ఆహ్వానం పలికారు. ఆహ్వానం పలికిన తర్వాత వాళ్ళందరితో కూడి ఆ బలరాముడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే బలరాముడికి ఎంత సంతోషమో చెప్పలేమన్నమాట. ఈ గోపకులు కూడా పరమానంద భరితులై, నందుడు కానీ, యశోద కానీ, మిగిలినటువంటి గోపకులు కానీ బలరాముడు వచ్చాడని సంతోషంతో తప్పి ఉబ్బి పైపోయి పండగ చేసుకున్నట్టు అయిపోతున్నది వాళ్ళకి. పండగ చేసుకుంటున్నారు, రాక వచ్చాడు బలరాముడు అని చెప్పి. అప్పుడు ఆ బలరాముడిని అక్కడ ఉండేటువంటి గోపకులందరూ కూడా పరమానందంతో దగ్గరకు తీసుకుని ఆహ్లాదంతో కౌగిలించుకున్నారట. కౌగిలించుకొని బలరామస్వామికి ఆహ్వానం చెప్పి ఆనందంగా ఆయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు మాట్లాడుతూ ఉంటే గోపికలు కూడా వచ్చారనమాట. గోపికలు కూడా ఈ బలరామస్వామిని చూసి పరమ సంతోషపడిపోయి ఆ బలరాముడి దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకయ్యి ఆయన కౌగిలించుకొని ఆయనకు దగ్గర అవుతున్నారన్నమాట. అంటే ఆ స్నేహితం అనేటువంటిది ఆ బలరామకృష్ణులతో అంత ఆప్యాయతగా ఉన్నటువంటి కుటుంబాలు అన్నమాట. వాళ్ళందరూ కూడా బలరాముడిని చూడంగానే దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఆనందంగా నాయన ఇన్ని రోజులకు వచ్చావు అంటుంటే బలరాముడు వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలను చూసి పరమ సంతోషపడిపోయినాడు. పరమ సంతోషపడిపోయి వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాత షడ్రసోపేతమైనటువంటి భోజనాలు, ఆయనకు ఎన్ని ఉపచారాలు చేయాలో అన్ని ఉపచారాలు, ఆయన సేద తీర్చేవాళ్ళు, మజ్జిగ తాగమనేవాళ్ళు, పాలు తాగమనేవాళ్ళు, తర్వాత ఏమంటే స్వీట్లు తెచ్చిపెట్టేవాళ్ళు, భక్ష్యాలు తెచ్చిపెట్టేవాళ్ళు, వెన్న తెచ్చిపెట్టేవాళ్ళు. ఆయనకి ఏం కావాలంటే అది తబ్బిబ్బైపోతున్నాడు. ఆయన ప్రశంసిస్తున్నారు బ్రహ్మాండంగా. ఇంకొకటి ఆయన వాళ్ళు ఏంటున్నారంటే అందరూ కలిసి పరమానందంతో ఆ కువలయాపీడాన్ని కృష్ణుడు సంహరించడం, తర్వాత చాణూర ముష్టికలతో యుద్ధం చేసి వాళ్ళను సంహరించడం, కంసుణ్ణి సంహరించడం, తర్వాత ఆ జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళని యుద్ధంలో ఓడించడం, ఇటువంటి వృత్తాంతాలన్నీ కూడా ఆ బలరాముడికి గుర్తు చేస్తూ
ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి మిమ్మల్ని మేము పొగడగలం. అసలు ఆ కరవీరపురంలో శృగాల వాసుదేవుడిని జయించడం, ఇవన్నీ కూడా ఆ గొప్ప విషయాలైనటువంటి వాళ్ళు చేసినటువంటి గొప్ప విషయాలన్నింటినీ కూడా ఈ గోపికలు గోపకులు అందరూ కూడా అనేక విధాలుగా ప్రశంసిస్తూ, మీరు సామాన్యులు కాదు, మీరు దైవాంశ సంభూతులు కాబట్టి ఇటువంటి ఘన కార్యాలు చేయగలిశారని చెప్పి వాళ్ళందరూ బాగా పొగిడేటప్పటికి ప్రశంసలన్నీ అందుకున్నటువంటి బలరాముడు తబ్బిబ్బు అయిపోతున్నాడు అనమాట. అందులో బలరాముడికి ఉండే గొప్పతనం ఏంటంటే ఒక్కరో గారిని పొగిడితే పొంగిపోతాడు అనమాట. ఆ విషయం దుర్యోధనుడికి కూడా తెలుసు. అందువల్లనే యుద్ధ సమయంలో కూడా బలరాముడిని కొంచెం పొంగించి ప్రశంసించి వాళ్ళు కొన్ని కుట్రలు చేశారన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు పొగిడారో పరమానంద భరితుడైపోయినాడు. అంటే బోళాశంకరుడు అనమాట. ఒక్కరో పొగిడితే చాలు ఆనందపడిపోతాడు ఆయన. ఇప్పుడు అంటున్నాడు, ఆహా, మీరింత ప్రశంసించాలనా నన్ను? మీరందరూ ఈ ప్రశంసించాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇక్కడ పెరిగిన వాడిని, మీ చేతుల్లో పెరిగినటువంటి వాడిని, మీ శిక్షణలో పెరిగినటువంటి వాడిని, మీ ఇళ్లల్లో తినినటువంటి వాడిని, ఎక్కువగా మీతో తిరిగినటువంటి వాడిని. కాబట్టి మాకు శుభాలు తర్వాత విజయాలు ఇవన్నీ కలుగుతున్నాయంటే కారణం మేం కాదు, మీ పెంపకము, మీ స్నేహితము, మీరు మాకు ఇచ్చినటువంటి ఆనందకరమైనటువంటి ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఆతిథ్యము, ఇటువంటివే మాకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ వల్లనే మీ దగ్గర పెరిగాం కాబట్టి, మీతో సహచర్యం చేశాం కాబట్టి, మీరు చెప్పిన మాటలని వింటున్నాం కాబట్టి మాకు విజయాలు లభించాయి. దీనికంతా కారణం మీరేనని చెప్పి బలరాముడు అన్నాడు. అని తర్వాత బంధువులందరూ కూడా సంతసించారు. అప్పుడు బలరాముడు ఏం చెప్పాడంటే, మాకెంత రాజ్య సంపదలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి మీద మాకు వ్యామోహం లేదు. కృష్ణుడికి కానీ నాకు కానీ బాల్యంలో ఉన్నటువంటి విషయం, బాల్యంలో మీతో కూడా తిరిగినటువంటి జీవితమే మాకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ రాచనగర్లో తిరుగుతూ రాజసౌఖ్యాలు అనుభవిస్తుంటే మాకు సౌఖ్యం లేదు, ఈ ఆనందం మాకు ఎప్పటికీ రాదని చెప్పి ఆయన బలరాముడు అన్నాడు. ఇది బలరామస్వామి అనడమే కాదు, అక్షర సత్యమైనటువంటి విషయం. ఎప్పుడూ కూడా మీరు ఆలోచించుకొని చూడండి, బాల్యంలో ఉన్నటువంటి ఆనందం, బాల్యంలో తిరిగినటువంటి చోట్లు, బాల్యంలో విహరించినటువంటి స్థలాలు మనకు గుర్తుండిపోతాయి. అట్టే పెద్ద అయిన తర్వాత మనం ఎంత కోటీశ్వరులు అయినా, ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి బాల్యాన్ని కానీ గుర్తు చేసుకుంటే అంతకంటే ఆనందం ఇంకేం లేదు. ఎంత సంపదలు ఉన్నా కూడా ఈ ఆనందం మించినటువంటి ఆనందం ఉండదన్నమాట. కాబట్టి ఆ బలరామస్వామి చెప్తున్నాడు, ఈ యొక్క ఆనందం మాకు ఎప్పటికీ మరిచిపోయినటువంటి ఆనందము, ఎప్పటికీ మాకు ఆనందాన్ని ఇచ్చేది. చిన్నప్పుడు మీతో కూడా తిరిగి సద్దన్నం తింటూ, తర్వాత ఊరగాయలు తింటూ, మనందరం కలిసి ఆవులు మేపుకుంటూ, ఈ యమునా నదీ తీరంలో సంచరిస్తూ, రాత్రిళ్ళు హాయిగా కూర్చొని కథలు చెప్పుకుంటూ సంచరించినటువంటి ఈ యొక్క కథలు, ఈ యొక్క జీవితం మేమెప్పుడూ మర్చిపోయేది కాదు. మాకు ఆనందాన్ని ఇచ్చేది ఈ జీవితమేను. ఎంత రాచశిరున్నా కానీ మాకు అక్కడ సంతోషం లేదు అని చెప్పి బలరాముడు అన్నాడు. అప్పుడు వీళ్ళు తెచ్చినటువంటి మధుర భక్ష్యాలన్నీ కూడా పరమానందంతో స్వీకరించాట. స్వీకరించిన తర్వాత గోపికలందరూ వచ్చారు. గోపికలందరూ వచ్చి ఆ బలరాముడిని చూసినటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు బలరాముడికి పెట్టి ఆయన శరీరం మీద అందమైనటువంటి పూలమాలలతో అలంకరించారట. అందమైన పూలమాలలతో అలంకరించి ఆయన శరీరం అంతా చల్లని ఈ చందనం పూసారట. వాళ్ళు చందనం పూసి ఆ బలరామస్వామితో కలిసి ఆనందాన్ని అనుభవిస్తూ, ఆ సంతోషాన్ని పంచుకుంటూ ఈ గోపికలు పరమానంద భరితులై ఉన్నారు. పరమానంద భరితులై అనేక భక్ష్య భోజ్యాలన్నీ కూడా ఆయనకు అందించి
మధురమైనటువంటి మదిర కూడా ఇచ్చారట. మదిర అంటే మద్యం అన్నమాట. ఆ మద్యము గోపికలు అందిస్తుంటే సంతోషంగా సేవించాడు ఆయన. బాగా మద్యం సేవించాడు. ఈ ఆనందం పట్టలేక, ఈ ఆనందంలో మద్యం తాగినందువల్ల మత్తు బాగా ఎక్కింది అనమాట. మత్తు బాగా ఎక్కింది, కళ్ళు ఎర్రగా వచ్చున్నాయి. ఆయన ఈ గోపికలతో, ఈ గోపబాలకులతో ఆనందాన్ని అంటే మైమరిచిపోతున్నాడు అనమాట. మైమరిచిపోయేటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు. అటు నందుడిని యశోదను చూచాడు, వాళ్ళకి నమస్కరించాడు, వాళ్ళ యొక్క ఆనందాన్ని, వాళ్ళకి ఆనందాన్ని కలిగించాడు, వాళ్ళ ద్వారా ఆనందాన్ని పొందాడు. అందరూ కూడా బాగానే ఉంది పరిస్థితి. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, విహరిస్తూ మనం అల్లక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, ఆ చోటికి పోదాం, మనం ఆడుకున్న చోటు అది కదా, మనం పాటలు పాడుకున్న చోటు ఇది కదా అని చెప్పి అందరూ కలిసి బలరాముడితో కూడా కలిసి సంతోషంగా ఆడుకుంటూ ఒకానొక చోటుకు వెళ్ళి ఒక చెట్టు కింద విశ్రమించారు అందరూ. విశ్రమించినప్పుడు ఎలా ఉన్నాడయ్యా ఈ యొక్క బలరాముడు అంటే, చుట్టూ గోపకాంతలు ఉన్నారు, మధ్యలో బలరాముడు ఉన్నాడు. గోపకులందరూ కూడా వచ్చి, అంటే ఆ బృందావనంలో ఉండే వాళ్ళందరూ బలరాముడి దగ్గరే ఉన్నారన్నమాట. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆనందాన్ని పొందుతున్నారు. ఆయన ఎలా ఉన్నాడు వాళ్ళందరి మధ్యలో అంటే, కళంక సహితుడైనటువంటి చంద్రుడి మాదిరి ఉన్నాడు అన్నాడు. అంటే ఆయన నల్లని వస్త్రం కట్టుకొని ఉన్నాడు, నీలాంబరధరుడు. ఆయన నీల వస్త్రం అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఆయన తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉండేటువంటి చంద్రుడిలో నల్లనైనటువంటి మచ్చ ఎలా ఉంటుందో అలా తెల్లనైనటువంటి బలరాముడిలో ఈ నల్లనైనటువంటి వస్త్రం మచ్చ మాదిరి కనపడుతుంటే, ఈ యొక్క మచ్చతో కూడినటువంటి చంద్రుడి మాదిరి కనపడుతున్నాడట. ఇంకొకసారి ఎలా కనపడుతున్నాడంటే, ఆయన బంగారు మాల ధరించున్నాడు మెడలో. తర్వాత ఈ గోపకులు వేసినటువంటి మాల కూడా ప్రకాశిస్తూ ఉంది మెడలో. ఎలా ఉన్నాడే అంటే, కాంచనమాల అలంకరింపబడినటువంటి బంగారు గొలుసుతో కట్టివేయబడినటువంటి ఐరావతం ఉన్నట్టున్నట్ట. ఐరావతం తెల్లగా ఉంటుంది, ఉపమానం అన్నమాట ఇక్కడ. ఏమయ్యా అంటే, ఐరావతం బలరాముడితో సమానంగా ప్రకాశిస్తూ ఉంటే, బలరాముడి మెడలో ఉండేటువంటి బంగారు హారాలు యొక్క పూలదండలన్నీ కూడా ఆ ఐరావతం మెడలో కట్టబడినటువంటి, నడుము కట్టబడినటువంటి గొలుసు మాదిరి కనపడుతుంది. తర్వాత ఇంకొక విధంగా ఎలా ఉన్నాడే అంటే, ఆ బలరామస్వామి కైలాస పర్వతం మాదిరి ఉన్నట్ట. చందనం అంటే వెన్నెల కైలాస పర్వతం మీద ప్రకాశిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అంటే వెన్నెల మాదిరి వీళ్ళు పూసిన చందనం ప్రకాశిస్తూ ఉంది, ఆయన తెల్లగా కైలాస పర్వతం మాదిరి ప్రకాశిస్తున్నాడు. ఇంకొక విధంగా ఎలా ఉన్నాడయ్యా అంటే, శరత్కాలంలో మేఘం తెల్లగా ఉంటుంది. బలరాముడు ఒక్క చెవువే కుట్టించుకో ఉంటాడు, ఒక్క చెవును కుట్టించుకొని ఒక మాణిక్యం పెట్టుకున్నాడు దానికి. ఆ మాణిక్యంతో ప్రకాశించేటువంటి ఆ చెవు కమ్మ ప్రకాశిస్తూ ఉంటే ఎలా ఉందయ్యా అంటే, శరత్కాల మేఘం ఉన్నట్టు ఆయన ఉన్నాడు. ఉల్క తలతల మెరుస్తూ ఉంటుంది అనమాట. ఆ ఉల్క ఉన్నట్టుగా ఆయన యొక్క చెవికమ్మ కనపడుతుంది. ఇంకొక విధంగా అంటే, ఒక్కొక్కరు చూస్తుంటే ఒక్కో విధంగా దర్శనమిస్తున్నాడు ఆయన. ఇంకో విధంగా ఎలా ఉన్నాడంటే, చందన వృక్షానికి సర్పం చుట్టుకొని పడిగెత్తితే ఎట్టుంటుందో అట్ట ఈయన నాగలి ధరించున్నాడు. ఈ నాగలి ఈయన శిరస్సు పైకి పోయి ఎత్తులో ఉందన్నమాట, ఇట్లా వంగి. అది చందన వృక్షం. చందన వృక్షం అంటే తెలుపు అన్నమాట. తెల్లని వృక్షానికి సర్పం చుట్టుకొని పడిగెత్తితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అలా గోపికల మధ్య, గోపకుల మధ్య ప్రకాశిస్తూ ఉన్నాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఆయన మత్తులో, మంచి మత్తులో ఉన్నాడు కదా. ఆ మత్తులో ఉండేటువంటి బలరాముడు దూరంగా ఉండేటువంటి కాళింది అంటే యమునా నదిని చూసి, యమున నీలో స్నానం చేయాలి, ఒక్కసారి ఇక్కడికి రా అని పిలిచాడు. యమునా నది వస్తుందా పిలవంగానే? యమున దూరంలో ఉందన్నమాట. ఆ దూరంలో ఉండేటువంటి యమునా నదిని నా దగ్గరికి రా, మేమందరం కలిసి స్నానం చేయాలి అన్నాడు. యమున రాలేదు.
ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియలేదనమాట. అప్పుడు యమున కదలకపోయేటటువంటి కోపం వచ్చేసింది ఆయన. కోపం వచ్చి, నేను పిలిస్తే రావా నువ్వు అని చెప్పి నాగలి తీసుకున్నాడు. నాగలి తీసుకొని ఇక్కడి నుంచి యమునా నది అంత దూరం పొడుగుపోయేటట్టు అభిమంత్రించాడు అనమాట దాన్ని. ఆ నాగలి దూరంగా ఉండేటువంటి యమునా నది దగ్గరికి వెళ్ళింది. ఈయన కొసయన చేతిలో పట్టుకున్నాడు. అప్పుడు ఆ నాగలితో ఈ యమునా నదిని ఒక పాయగా లాగాడు అనమాట. ఎప్పుడైతే లాగాడో ఆ యమునా నదిలో నుంచి ఒక పాయ కాలువ మాదిరి చీలిపోయి నీళ్ళన్నీ ఇటు వచ్చేస్తున్నాయి బృందావనం వైపు. ఈయన నాగలితో లాగుతుంటే ఆ నాగలికి చిక్కుకున్నటువంటి సర్పాలన్నీ విషయం కక్కేస్తున్నాయి అనమాట. భయపడిపోతున్నాయి. ఆ జలచరాలన్నీ భయపడుతున్నాయి. ఏం భయపడ్డా కోపంతో ఈయన కాళింది భేదనం అంటారు దాన్ని. కాళిందిని ఇంకొక పాయిగా మళ్ళిస్తున్నాడంటే కాళింది యొక్క ప్రవాహాన్నే నా బృందావనం వైపు మళ్ళిచ్చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఆ కాళింది నదిని ఎప్పుడైతే లాగేశాడో కాళింది ప్రవాహం అంతా ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఆ కాళింది దివ్య రూపాన్ని ధరించి బలరామస్వామి ప్రత్యక్షమయ్యి నమస్కరించి, మహానుభావ బలరామ, నీవు నా మీద ఇంత కోప్పడి ఈ విధంగా భేదనం చేయవచ్చా? నిర్ణయించిన ప్రకారంగా దేవరాజులైనటువంటి బ్రహ్మాది దేవతలు నిర్ణయించిన ప్రకారంగా నేను సముద్రంలో కలవాలి కాబట్టి ఆ విధంగా ప్రయాణిస్తున్నాను. నా మార్గాన్ని, వాళ్ళు నిర్దేశించిన మార్గం ప్రకారమే నేను ప్రయాణిస్తున్నాను. నా మార్గాన్ని నీవు పక్కదారి పట్టించడం ధర్మం కాదు అని చెప్పి అన్నాడు అనమాట. అని అన్నదామే అంటే బలరాముడు ఏం చెప్పాడంటే, నీవు దేవతల ఆదేశానుసారం ప్రయాణిస్తున్నా సరే నేను పిలిచినప్పుడు నువ్వు రావాలి. రాకుండా నిర్లక్ష్యం చేశావు కాబట్టి నేను నా శక్తితో నీ దారి మళ్ళించేశాను అని చెప్పాడు. అప్పుడు ఆ వచ్చి నమస్కారం చేసి, మహానుభావ, ఇటువంటి అధర్మాన్ని, అంటే నేను వాళ్ళ మాట ప్రకారం నడుచుకోవాల్సిన ఇది ఉన్నది నాకున్నది కదా, కొరవ నదులన్నీ కూడా నా వైపే చూస్తున్నాయి, సముద్రుడు కూడా నా వైపే చూస్తున్నారు. ఇలా నేను మార్గం మార్చుకొని వెళ్ళడం అనేటువంటిది నాకు గౌరవప్రదంగా ఉన్నది. ఎలా చేయమంటావు, మీరే చెప్పండి అని చెప్పన్నాడు. అప్పుడు ఆలోచించాడు. ఆలోచించి, యమున అయితే ఒక పని చేస్తాను, నీవు మామూలుగా నీవు ప్రయాణించేటువంటి మార్గంలోనే వెళ్ళి సముద్రంలో కలిసిపో. కానీ నేను చీల్చినటువంటి దారి ఉంది, ఇది ఈ యొక్క దీంట్లో నీళ్లు వచ్చేసి బృందావనం దగ్గరకు వచ్చి బృందావనం దగ్గర దాకా ఈ పాయ ఇలా ఉండాల్సిందే. నేను తీసినటువంటి పాయ అది కూడిపోవడానికి లేదు. ఆ నీళ్లు బృందావన ప్రజలందరికీ కూడా దాహార్తిని తీరుస్తూ వీళ్లకు దగ్గరగా ఉంటూ వీళ్లకు సకల సుఖాలు కల్పించి నీటి ఎద్దడనేటువంటిది వీళ్లకు లేకుండా ఎప్పుడూ వీళ్లకు దగ్గరగా ఉండి తీయనైనటువంటి జలాన్ని అందిస్తూ ఈ బృందావన ప్రజలకు నీవు ఆనందాన్ని కలిగించవలసింది. నా పేరు జగద్విఖ్యాతం అయిపోతుంది. కాళింది భేదనం చేశాడు బలరాముడు, కాళింది నదినే నడిపించాడు బృందావనం దాకా అనే పేరు నాకు వస్తుంది. నీవు మాత్రం నేను తీసినటువంటి పాయను మూసేయడానికి లేదు, ఎప్పుడూ నీళ్లతో సమృద్ధిగా ఉంచాల్సిందని చెప్పి అన్నాడు. అనిన తర్వాత ఆ యొక్క కాళింది నది ఒప్పుకుని నమస్కారం చేసి, మీ ఆజ్ఞ ప్రకారమే నేను నడుచుకుంటానని చెప్పి తన మార్గం ప్రకారం తాను వెళ్ళిపోతుంది. కానీ బలరాముడు తీసినటువంటి పాయ మాత్రం బృందావనం వరకు వ్యాపించి పశువులకు కానీ ఆ యొక్క ప్రజలకు కానీ ఆనందంగా నీళ్లనిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా కాళింది భేదనం చేసినటువంటి వాడు బలరాముడు. అంటే కాళింది నదినే తన యొక్క నాగలితో పాయగా తీసి నడిపించినటువంటి వాడు అనమాట. అంత బలపరాక్రమవంతుడు. ఆ తర్వాత ఈ విధంగా చేసి కొన్ని రోజులు ఆ గోపకులతో కలిసి ఆనంద పరవశుడై అక్కడే విహరిస్తూ ఉన్నాడు. అక్కడే విహరిస్తూ ఉంటే ఆయన చాలా రోజులు ఉన్నాడు అక్కడ. చాలా రోజులు ఉన్న తర్వాత ఒకానొక రోజు ఈ గోపికలతో వీళ్ళందరితో కలిసి ఆడుకుంటూ చేస్తూ తిరుగుతూ ఆ పెద్దవాళ్ళతో తిరిగి మాట్లాడుతూ ఇదంతా కూడా చేసేటువంటి సందర్భంలో కొన్ని రోజులు అయిన తర్వాత కృష్ణ పరమాత్మ గుర్తొచ్చాడు ఆయన.
కృష్ణ పరమాత్మ గుర్తొచ్చేటోటికి ఇక మా కృష్ణుడు నాకు గుర్తొస్తున్నాడు, ఇక నేను ఇక్కడ ఉండలేను, నేను బయలుదేరాలి అన్నాడు. సరే పాపం వీళ్ళు కూడా ఇంకా బలరాముడు బయలుదేరతాను అంటే ఉండమని గట్టిగా చెప్పలేరు కదా, సరేనని చెప్పన్నాడు. సరేనని చెప్పన్నమాట. ఒకానొక రోజు ఈ యొక్క బలరాముడు ఆ గోరేపల్లిలో ఉండేటువంటి వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడ్కోలు పలికి ఆయన మధురా నగరానికి బయలుదేరాడు. మధురా నగరానికి బయలుదేరినప్పుడు కూడా గోపబాలుడు వేషంలోనే ఉన్నాడు, రాజవేషంలో లేడు. ఆమె ఒకనొక శుభముహూర్తంలో అందరికీ వీడ్కోలు పలిపి అక్కడి నుంచి వచ్చేసాడు. కాళింది భేదనం చేయడానికే వచ్చాడు అనమాట. ఇక్కడికి బయలుదేరి మధురా నగరానికి చేరేశాడు. మధురా నగరానికి చేరి ఈ వేషంతోనే నేరుగా వెళ్ళి కృష్ణుణ్ణి చూసి కృష్ణుణ్ణి కౌగిలించుకొని ఆ కృష్ణ దర్శనం అయ్యేటోటికి ఆయనకి పరమానందం అయిపోయింది. ఆమెన వసుదేవుడికి దేవకి వీళ్ళందరికీ కూడా కనిపించి ఆనందంతో తన తల్లి అయినటువంటి రోహిణీదేవి కూడా అక్కడే ఉన్నదనమాట. రోహిణీదేవి అందరినీ కూడా కలుసుకున్నటువంటి వాడై ఆనందంగా ఉన్నాడు. ఆ మధురా నగరంలో సంతోషంగా వాళ్ళందరూ కూడా కొంతకాలం ఉన్నారు. ఇక్కడి నుంచి కథా విశేషం మారిపోతుందన్నమాట. ఏమయ్యా అంటే పరిపాలన ఉగ్రసేన మహారాజు చేస్తున్నాడు. అప్పటికి జరాసంధుడు ఒకసారి వచ్చిపోయిన గోమంత పర్వతం దగ్గర వీళ్లను ఆక్రమించి ఒకసారి యుద్ధం జరిగింది. తరువాత మధురా నగరం దగ్గర ఒకసారి దండయాత్ర చేశాడు. కానీ కృష్ణ పరమాత్మ ఓడించి పంపించేశాడు. కానీ జరాసంధుడికి మాత్రం కృష్ణుడి మీద పగ పోలేదు. జరాసంధుడు అప్పటికి ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నాడు అన్నమాట. దండయాత్ర చేస్తూనే ఉన్నాడు మధురా నగరం మీద. మధురా నగరం అంటే తన అల్లుడి యొక్క రాజ్యమేనమాట. తన అల్లుడిని చంపినటువంటి వాడు కృష్ణుడు కాబట్టి ఎలాగైనా కృష్ణుడిని సంహరించాలని ఒక పగ జరాసంధుడు. తన యొక్క కుమార్తెల యొక్క పసుపు కుంకుమ పోంగొట్టిన వాడు కాబట్టి ఎట్లయినా సరే కృష్ణుడిని చంపాలని పట్టుదల. అనేక సార్లు ఈ మధురా నగరం మీదకి దండయాత్ర వస్తూనే ఉన్నాడు, ఓడిపోయి పంపిస్తూనే ఉన్నాడు. ఇట్లా దాదాపు 17 సార్లు వచ్చాడు. 17 సార్లు కూడా కృష్ణ పరమాత్మ చేతిలో ఓడిపోయినాడు. కృష్ణ పరమాత్మ 17 సార్లు ఓడగొట్టేసి పంపించేశాడు ఏదో ఒక విధంగా ఈ మధురను ఏం చేయకుండా. కానీ అతని దుండగాలు ఆగడం లేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 18వసారి కూడా యుద్ధానికి పోతామని. ఇప్పుడు కృష్ణ పరమాత్మ బాగా ఆలోచించాడు. నేనున్నాను, బలరాముడు ఉన్నాడు, ఎలాగో కంసుడిని సంహరించాము, ఇక్కడ అందరికీ ఆనందకరమైనటువంటి పరిస్థితులు కల్పించాం కదా అని మనం అనుకుంటే, ఈ యాదవుల మీద, యాదవ రాజుల మీదంతా పగబట్టినటువంటి ఆ యొక్క జరాసంధుడిని చంపడం సాధ్యమయ్యే పని కాదు. జరాసంధుడికి ఇంకా మృత్యు ఆసన్నం కాలేదు. కానీ వాడు దండయాత్ర చేయడం ఆపడం లేదు. ఎలా చేయాలి? ఈ ప్రజలంతా దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టుగా ప్రతిరోజు భయంతో ఆ జరాసంధుడు వస్తాడేమో అని భయంతో ఎన్ని రోజులు ఇక్కడ బ్రతకడం అని అనుకుంటూ ఉన్న సందర్భంలో నారదుడు ఒక వార్త చెప్పాడు. ఒకరోజు వచ్చాడు నారదుడు. రాగానే రాండి మహర్షి అన్నాడు. కూర్చున్నాడు. అంతా అయిపోయింది పంట. కృష్ణ, ఇంకొక విశేషం చెప్పుకోవడానికి వచ్చాను అన్నాడు. ఏంది నారద అన్నాడు. కాలయవనుడు అని ఉన్నాడు. ఆ కాలయవనుడు కూడా మధురా నగరం మీద దండయాత్ర చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాడు. ఖచ్చితంగా యుద్ధం ప్రకటించి త్వరలో వస్తాడు అని చెప్పాడు. కాలయవనుడికి నాతో యుద్ధం చేయమని ఎవరు చెప్పారు అన్నాడు కృష్ణుడు. నేనే చెప్తున్నా, ఆడికి నీ విషయం తెలియదు. విశేషం ఏంటంటే కృష్ణ, యాదవులు ఆ యాదవుల చేతిలో వాడు మరణించడు. ఆ విషయం నీకు కూడా తెలుసు అనుకో, కానీ గుర్తు చేస్తున్నాను ఒకసారి. మీ యాదవుల వంశంలో యాదవుల చేత వాడు మరణించడు. కానీ
ఆ కాలయవనుడు మీ మీదకి దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఎలా ఈ యొక్క మధురా నగరాన్ని రక్షించుకుంటావు, ఈ ప్రజలను రక్షించుకుంటావు. అప్పుడు మీడియా లేదు కాబట్టి ఇక నారదుడు అన్ని అక్కడ చెప్పేసేవాడు అనమాట, విషయం చెప్పేసి వెళ్ళిపోతుండేది ఆయన. కాబట్టి కాలయవనుడు మాత్రం ఖచ్చితంగా సిద్ధమవుతున్నాడు మీ మీదకి రావడానికి, వాడిని మీరెవరు ఏం చేయలేరు, దానికి ఏమన్నా మార్గం ఉంటే నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి నారదుడు వెళ్ళిపోయాడు. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే కృష్ణ పరమాత్మ అందరినీ సమావేశపరిచాడు. సమావేశపరిచి ఆ బలరాముడు, ఉగ్రసేన మహారాజు, మంత్రులు, ఇంకా సాత్యకి సేనాధిపతిగా ఉన్నాడు, సాత్యకి, వీళ్ళందరినీ కూడా చేర్చినటువంటి వాడి పెద్ద పెద్ద మంత్రులందరినీ కూడా సమావేశపరిచి అత్యవసర సమావేశం అన్నమాట ఇది. అత్యవసర సమావేశం చేసి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మధురా నగరం కొంచెం కోట గోడలు ఇవన్నీ బీటలు వారున్నాయని చెప్పి మనకు తెలిసి ఎలాగో ఇక్కడికి జరాసంధుణ్ణి రానియకుండా మొట్టమొదట 21 అక్షౌహిణి సైన్యంతో వాడు వచ్చినప్పుడు మనం మాత్రం వెళ్ళి గోమంత పర్వతం మీద ఉంటే గోమంత పర్వతం మీద వాడు వచ్చి యుద్ధం చేస్తే వాడిని ఎలాగో వెనక్కి పంపించాం. తర్వాత మళ్ళీ శృగాల వాసుదేవుణ్ణి సంహరించి మరలా మనం మధురా నగరానికి వస్తే మధురా నగరాన్ని మీదకి మరలా జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు, మరలా పంపించాం. ఈ విధంగా వాడు వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 17 సార్లు వచ్చాడు, 17 సార్లు వాడిని వెనక్కి పంపించాం. ఇది అలా ఉండంగా మనకి ఇంకొక ప్రమాదం రాబోతున్నది. ఇంకొక ప్రమాదం ఏంటంటే కాలయవనుడు అనేటువంటి వాడు యుద్ధానికి రాబోతున్నాడు. కాలయవనుడు అనేటువంటి వాడు యుద్ధానికి కానీ వస్తే మనం వాడిని ఏం చేయలేం. ఎందువల్ల అంటే మన యాదవుల చేతిలో ఎవ్వరి చేతిలో సావు లేకుండా వాడు వరం కోరుకొని ఉన్నాడు. వాడికి వరం ఉంది. వాడికి వరం ఉందంటే వాడి యొక్క తండ్రి వల్ల వాడికి ఆ వరం వచ్చిందనమాట. వాళ్ళ తండ్రి కోరుకున్నాడు వరాన్ని, నాకు పుట్టబోయేటువంటి బిడ్డ యాదవులను సంహరించాలి, యాదవుల చేతిలో మరణం లేనటువంటి బిడ్డను ప్రసాదించమంటే ఆ యవనుడు కాలయవనుడు పుట్టున్నాడు. కాబట్టి ఇప్పుడు కాలయవనుడు గాని వస్తే మనం ఎవరు యుద్ధం చేసినా కానీ వాడు చావడు. వాడిని చంపేదట్టు నుంచి వాడు కాలయవనుడు వచ్చేటువంటి సందర్భంలోనే జరాసంధుడు కూడా వచ్చాడనుకో, ఈ జరాసంధుడు కాలయవనుడు ఇద్దరు గాని యుద్ధానికి వస్తే మనం మధురా నగరంతో కూడా ధ్వంసం అయిపోతుంది. మన పరిస్థితి ఏమిటి? మన యొక్క ప్రజలందరూ నాశనం అయిపోతారు, సైన్యమంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఇటువంటి భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో మనకు వేరే మార్గం ఏం లేదు. ఒక మార్గం ఉంది, చెప్తాను వినండి. ఏమంటే ఇప్పటికిప్పుడే ఈరోజే ముహూర్తం బాగుంది, మనం ఇక్కడి నుంచి ఖాళీ చేసేయాలి. మధురా నగరంలో ఒక్కడు కూడా ఉండకూడదు. మనం ఎట్టపోయింది ఎవరికి తెలియకూడదు. ఈ మధురా నగరంలో ప్రజలందరూ లక్షణంగా ఉండాలి. మన గజ సైన్యం కానీ, అశ్వ సైన్యం కానీ, రథాలు కానీ, ఈ కాల్బలం కానీ, ప్రజలు కానీ, పెద్దలు కానీ, పిన్నలు కానీ అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని నేను ఆలోచిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలంటే ఈ పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ ఉండడానికి లేదు. ఏమయ్యా అంటే వాళ్ళు కాలయవనుడు రాబోతున్నాడు, కూడా జరాసంధుడు కూడా వచ్చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయలేం. జరాసంధుడిని కూడా ఇప్పుడు చంపే పరిస్థితి లేదు, మనం చంపలేం. వాడి మృత్యుదేవత ఇంకా ఆసన్నంగా లేదు. కాబట్టి ఎలా అని ఆలోచిస్తున్నానంటే, మనం ఇక్కడి నుంచే నాకు యోగ శక్తి అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ జనాభానంతా కూడా ఏ ఇబ్బందులు లేకుండా నా యోగ శక్తి ద్వారా వాళ్ళకి ఏ ఆటంకాలు లేకుండా పంపించే శక్తి ఒకటి నాకు ఉంది. దానివల్ల మనం బయలుదేరేస్తాము. బయలుదేరేసి వాళ్ళు యుద్ధ ప్రకటన చేసి వచ్చే లోపల మనం మధురను ఖాళీ చేసేసి తర్వాత ఆలోచిస్తాము ఎక్కడికి వెళ్ళేది, ఏం నిర్మాణం చేసేది అని చెప్పి నేరుగా వీళ్ళని బయలుదేరేయమన్నాడు. బయలుదేరమన్న పాట వీళ్ళు గుర్రాలు, రథాలు, వాళ్ళ వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకున్నటువంటి వాళ్ళై మధురా నగరంలో ఎవ్వరూ లేకుండా బయలుదేరేశారు. వాళ్ళ పశువులు, పక్షులు, గుర్రాలు, ఏనుగులు అన్నీ తోలుకొని బయలుదేరేశారు. వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకొని
కృష్ణుడి యొక్క సారథ్యంలో కృష్ణుడు నడుపుతూ ఉండగా, అంటే కృష్ణుడు ఈ జనాభానంతా కూడా నడిపిస్తూ ఉండగా, యోగమాయ చేత, యోగ శక్తి చేత ఆయన వాళ్ళను జరుపుతూ ఉంటే, ప్రయాణం చేపిస్తూ ఉంటే పశ్చిమ దిశగా బయలుదేరారు. పశ్చిమ దిశగా బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేసి పశ్చిమ సముద్ర తీరానికి చేరుకున్నారు. పశ్చిమ సముద్ర తీరం అంటే మధుర నుండి దాదాపు గుజరాత్ వరకు చేరుకున్నారు అన్నమాట. వాళ్ళు ద్వారక వరకు. అప్పుడు ఈ ద్వారక నిర్మాణం జరగలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రైవతకాద్రి అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఆ రైవతకాద్రి పర్వతం దగ్గర ఆగారన్నమాట. ఆగి కృష్ణుడు ఏమన్నాడంటే, ఈ రైవతకాద్రి అనేటువంటి పర్వతం దగ్గర మనం నివాసం ఉండడం మంచిది. ఇక్కడ ఏదన్నా మనం కోట నిర్మించుకొని ఉండొచ్చు. అయితే ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం కొంత చిత్తడి నేలలు కలిసినటువంటిది కాబట్టి ఏనుగులకు, గుర్రాలకు అన్నిటికీ కూడా పచ్చనైనటువంటి ప్రాంతం, మేతలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వసతి కూడా బాగున్నది. ఇక్కడ మనం నిర్మాణాలు చేసుకుని, ఇక్కడ మనం సరైనటువంటి గృహ నిర్మాణాలు చేసుకుని ఉందాము అని చెప్పి అన్నాడు. అనిన తర్వాత సరే, ఒక శుభముహూర్తంలో ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ ఉండాలి అని భూమి పూజ చేయించాడు. అక్కడ ఉండే బ్రాహ్మణోత్తముల చేతంతా కూడా, బ్రాహ్మణోత్తముల చేతంతా పూజ చేయించి, అంతా కొలతలు వేసి, వాస్తు ప్రకారంగా అంతా చూసి ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి, ఇక్కడ ఒక నగరాన్ని నిర్మించి ఇక్కడ ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ భూమి పూజ అంతా చేసి త్వరగా నగరం ఏర్పాటు చేయాలి అని ఏర్పాటు చేస్తూ ఉండగా కృష్ణుడికి ఒక అనుమానం వచ్చింది. వీళ్ళు చాలా రోజులు ఈ నగరాన్ని కట్టేటట్టున్నారు. ఎస్టిమేషన్ వేశారనమాట. వేస్తే మనం అనుకున్న ప్రకారం నగర నిర్మాణం జరగాలంటే చాలా రోజులు పడుతుంది. ఒక 2-3 సంవత్సరాలు పట్టచ్చు. ఈ 2-3 సంవత్సరాలు ఈ జనమంతా ఎక్కడ ఉండాలి? వాళ్ళకి ఉండే ఇళ్ళు, వసతులన్నీ కూడా ఖాళీ చేయించేసి నేను తీసుకువచ్చాను కదా, ఇంత ఆలస్యం జరిగితే కుదరదు, కాబట్టి త్వరగా నిర్మాణం చెయ్యాలి అని ఆలోచించాడు. ఈ విధమైనటువంటి నిర్మాణం అయితే ఇప్పుడల్లా అయ్యే పని కాదు, త్వరగా నిర్మాణం చేయాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించినటువంటి వాడై ఇప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు, ఈ ప్రాంతంలో గొప్ప నిర్మాణం జరగాలి, ఇక్కడే నేను ఎందుకు ఉందామన్నానంటే, ఇది ద్రోణాచార్యులను ఏకలవ్యుడు పూజించినటువంటి ప్రాంతం. ఇది ఏకలవ్యుడు ద్రోణాచార్యులను పూజించినటువంటి, ఆరాధించినటువంటి చోటిది, చాలా పవిత్రమైంది. అందులో ఈ యొక్క రైవతకాద్రి కూడా ఇక్కడే ఉంది. ఇది అనువైనటువంటి ప్రాంతం, ఇక్కడ నిర్మాణం చేస్తాము, నేను చేపిస్తాను, ఉండండి. ఈ బేల్దారులు వీళ్ళు కడితే ఇప్పుడల్లా అవదు ఇది అని చెప్పి, అందులో మన శత్రు సైన్యాలు మోహరించున్నారు, మనం త్వరగా నిర్మాణం చేసుకొని గృహప్రవేశం చేయాలని చెప్పి విశ్వకర్మను ప్రార్థించాడు. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వకర్మను ప్రార్థిస్తే ఇక్కడ ఉండే ప్రజలందరికీ శ్రీ మహావిష్ణు స్వరూపుడు కృష్ణుడు ఏదైనా చేయగలడనేటువంటి విషయం అందరికీ తెలుసు అన్నమాట. ఆ విశ్వకర్మ ప్రత్యక్షమై నమస్కరించాడు. నమస్కరించి అప్పుడు చెప్తున్నాడు, కృష్ణ ఎందుకు నన్ను పిలిచావని చెప్పంటే, విశ్వకర్మ నాకు అతి త్వరగా ఒక నిర్మాణం చేసి ఇవ్వాలి ఇక్కడ అని చెప్పన్నాడు. నిర్మాణం చేసి ఇవ్వాలి అంటే అప్పుడు ఆ విశ్వకర్మ అంటున్నాడు, దేవేంద్రుడు కానీ, విష్ణువు కానీ, రుద్రుడు కానీ వీళ్ళందరూ కూడా నా యొక్క గురుతుల్యులు. వాళ్ళు ఏది చెప్తే అది చేయడం నా బాధ్యత. మీరు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి అతి త్వరలో మీకు నిర్మాణం చేసిస్తాను, కానీ మీరు చూపించిన చోటు చాలదని చెప్పాడు ఆయన. మీరు అనుకున్న ప్రకారం నిర్మించాలంటే ఈ చోటు చాలదు, నాకు చోటు చూపించండి అన్నాడు. చోటు ఎక్కడ చూపించమంటావు అని కృష్ణుడు అడిగితే, ఈ సముద్రం ఉన్నది కదా, ఈ సముద్రము 12 యోజనాలు వెనక్కి వెళ్ళిపోవాలి. 12 యోజనాలంటే 96 మైళ్ళు. 96 మైళ్ళు వెనక్కి వెళ్ళి 96 మైళ్ళు వెడల్పు, 96 మైళ్ళు పొడవున
సముద్రం వెంబడి ఖాళీ స్థలంగా ఏర్పడితే ఆ సముద్రంలో నిర్మిస్తాను, ఈ అలలు దీని మీదకి రాకుండా వెనక్కి పోవాలన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సముద్రుణ్ణి ప్రార్థించాడు. సముద్రుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమయ్యి తన యొక్క జలాన్ని వెనక్కి లాక్కున్నాడు అనమాట. వెనక్కి లాక్కుంటే 96 మైళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది సముద్రం. 96 మైళ్ళు ప్రాంతం అంతా చదరంగా ఏర్పడింది అనమాట. 96 పొడవు 96 వెడల్పు మైళ్ళ లెక్కన ప్రాంతం అంతా సముద్ర తీరంలో ఖాళీ ప్రాంతం ఏర్పడితే అప్పుడు విశ్వకర్మ చూసి ఈ స్థలం అయితే మనకు సరిపోతుంది అని చెప్పి ద్వారకానగర నిర్మాణానికి పూనుకున్నాడు. సంకల్పం చేసి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయన ద్వారకానగర నిర్మాణానికి సంకల్పం చేసి విశ్వకర్మ ద్వారకా నిర్మాణం చేయబోతున్నాడు ఆ యొక్క సముద్ర తీరంలో. ఇక్కడ కాలయవనుడు యుద్ధ సన్నద్ధుడై మధురానగరం మీదకి దండయాత్ర రాబోతున్నాడు. జరాసంధుడు ఇంకా బయలుదేరలేదు. జరాసంధుడికి కూడా కాలయవనుడు యుద్ధరంగానికి పోతున్నాడు, దండయాత్ర ప్రకటిస్తాడనే విషయం కొంత దూతల ద్వారా తెలిసింది. ఇక్కడ మధురానగరాన్ని ఖాళీ చేయించేసి ప్రజలందరినీ కూడా ఇక్కడ రైవతకాద్రి దగ్గర నిలిపున్నాడు కృష్ణ పరమాత్మ. విశ్వకర్మ తన యోగ బలం చేత శర వేగంతో ఇక్కడ ఈ ద్వారకా నిర్మాణం చేశాడు. కృష్ణ పరమాత్మ కాలయవనుణ్ణి సంహరించాలి, ఎలా సంహరించాలి, వాడు లేకపోతే వాడు దండయాత్రకు వస్తే మన మీదకి వస్తే ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని రేపు తెలుసుకుందాం.